క్రైమ్ కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా పాలకవేడు మండలంలోని జాన్పహాడ్, బొత్తలపాలెం, అలింగాపురం, రాఘవాపురం, గొళ్లపాడు గ్రామాల్లో శుక్రవారం నూతనంగా రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులకు తహసీల్దార్ కమలాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు NV సుబ్బారావు, మాజీ ఎంపీపీ బూక్యా గోపాల్, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు, మార్కెట్ డైరెక్టర్ ఎంద రామకృష్ణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని హర్షం వ్యక్తం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు అంటే రేషన్ కార్డులని పంపిణీ మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు మన హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయిలోని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేశారు. ఆ రోజు మనం అక్కడ కొంతమందికి ఇచ్చినాము. మిగిలిన వాళ్ళకి రేషన్ షాప్ వైజ్గా వెళ్ళి ఆ రేషన్ నూతనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బొత్తలపాలెం, అలింగాపురం, రాఘవపురం, నెక్స్ట్ గుళ్ళపాడు, తర్వాత జాన్పాడులోకి వచ్చినాం. నెక్స్ట్ దీని తర్వాత కల్మెట్ తండా పోవాల్సింది. తర్వాత మిగిలినవి రేపు ఎల్లుండి చేసి మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేస్తామండి. అయితే ఈ రేషన్ కార్డులు వీళ్ళకి నెక్స్ట్ వచ్చేటువంటి దాంట్లో వీళ్ళందరికీ కూడా మనకి సరుకులు మంజూరు అవుతాయి. వీళ్ళకి ఇందులో రేషన్ కార్డులో కూడా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, వీళ్ళకి కేటాయించబడిన రేషన్ కార్డు నెంబర్లు కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. అందుకనే ఇవన్నీ కూడా వీళ్ళు అన్ని దాచుకొని మన ఆన్లైన్లో ఒక ప్రింట్ తీసుకుంటే దాంట్లో మొత్తం వీళ్ళ వివరాలు మొత్తం వస్తాయి. నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళకి సరుకులను కేటాయించబడతాయి. వీళ్ళు ఫస్ట్ సారి కాబట్టి వీళ్ళు రేషన్ షాప్కి వెళ్ళేసి స్తంభ వేసుకొని ఖచ్చితంగా సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే అర్హులై ఉండి నాకు ఇంకా రేషన్ కార్డు రాలేదని భావించే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మళ్ళీ మీ సేవకి వెళ్ళేసి దరఖాస్తు పెట్టుకొని మా కార్యాలయంలో ఇస్తే మా ఆర్ఐ గారు వచ్చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒకవేళ అర్హులైతే మేము వాళ్ళందరూ కూడా కార్డు ఇస్తాం. సో ఈ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మీరు ఎట్లా చేయాలని కూడా మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. వీళ్ళు కూడా ఎవరు కూడా రాలేదని నిరుత్సాహపడొద్దని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అప్లై చేసుకున్నాం ఎంతమందికి వచ్చాయి మండలంలో మనకి మొత్తం మనకి అంటే ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వచ్చినాయండి. మనం రిజెక్ట్ చేసిన ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే నామ్స్ ప్రకారం అంతా మనం చేసుకున్న వాళ్ళంతా కూడా BPL పరిధిలోనే ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి 100% మన దగ్గర వచ్చింది. అది త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళే మాత్రము. మిగతా వాళ్ళే కూడా మనం వెరిఫై చేస్తున్నాము. అంటే రోజు కూడా మనకి వస్తున్నాయి, ఒక 30 నుంచి 40 దాకా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి ఎమ్మటే మేము ఆన్లైన్లో చేస్తున్నాం. ఫస్ట్ దీంట్లో RI లాగిన్ ఉంటుంది, తర్వాత తహసీల్దార్ లాగిన్, తర్వాత DSO లాగిన్ ఉంటుంది. DSO లాగిన్లో అప్రూవల్ అయిన తర్వాతనే మనకి రేషన్ కార్డు మంజూరు అవుతుంది. ఇదే పాలకేడు మండల కేంద్రంలో పాలకేడు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉత్తరపాలెం, అలింగాపురం, రాఘవాపురం, గుళ్ళపాడు గ్రామాలు పూర్తి చేసుకుని ఇప్పుడు జాన్పాడు గ్రామం వచ్చాం. 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించి అందులో భాగంగా ఇప్పుడు మనం రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నాం. మొన్న 4-5 రోజుల క్రితమే గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ కేంద్రంలో రేషన్ కార్డు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ నియోజకవర్గం పాలకేడు మండల కేంద్రంలో అర్హులైన ప్రతి వ్యక్తికి కుల, మత, వర్గ విభజన, పార్టీ భేదం లేకుండా అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఇచ్చాం. దాదాపు సుమారు పాలకేడు మండలంలో ఒక 800 చిల్లర అదనంగా కొత్తగా వచ్చాయి. మన కొత్తతండ గ్రామ పంచాయతీలు కూడా సుమారు 90 కార్డులు వచ్చినాయి. ఒకవేళ ఎవరికైనా
కార్డు ఇప్పుడు లేకపోతే మీరెవ్వరు ఆందోళన చెందకండి. మీరు ఆన్లైన్ దయచేసి వినండి ప్లీజ్. చూసి ఆపండి శ్రీనివాసులు. ఎవరికైనా కార్డు లేకపోతే మీరు ఆన్లైన్ లో అప్లై చేయండి. తహసీల్దార్ నన్ను కలవండి. ఇక్కడ మా అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు చెప్పండి, నాకు చెప్పండి. త్వరితగతిన మీకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ రోజు రేషన్ కార్డు చాలా విలువైంది. మనకు సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటు ఈ కార్డు భవిష్యత్తులో ఆరోగ్యశ్రీకి ఉపయోగపడుతుంది. తర్వాత అనేక పథకాలకు ఉపయోగపడుతుంది. మహాలక్ష్మి పథకం ఉంది, ఇండ్ల పథకం ఉంది, అనేక పథకాలకు ఉపయోగపడుతుంది. పిల్లల చదువులకు స్కాలర్షిప్లు కావాలంటే ఇంజనీరింగ్ సీట్లు కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక బహుళ ప్రయోజనకారి కార్డుగా, డిజిటల్ కార్డుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు మీకు ప్రొసీడింగ్స్ అంటే మీకు కార్డు వచ్చింది అన్నదానికి కాగితాలు ఇచ్చాం. వీళ్ళందరికీ మళ్ళీ కార్డులు వస్తాయి. కార్డులు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీలర్ గారికి, తహసీల్దార్ గారికి ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ గోపాల్ గారు, పాలకేడు మండల తహసీల్దార్ కరుణాకర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహరావు గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామకృష్ణ గారు, మాజీ ఉప సర్పంచ్ కూన్యానాయక్ గారు, మండల కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ జ్యోతి గారు, కూరపాటి అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షుడు, మిగతా గ్రామస్తులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.